సో మన మెదడులో ఎలా ఉంటుందంటే 2 భాగాలుంటాయి. హ్మ్. ఒక భాగమేమో ఇంటర్నల్ బ్రెయిన్ లేకపోతే లింబిక్ సిస్టమ్ అంటారు. ఆ లింబిక్ సిస్టమ్‌లో భావన, భావ ఉద్వేగనాలకి భావ కంట్రోల్ చేసే 2 ముఖ్యమైన పార్ట్స్ ఏంటంటే అమిగ్డలా, తర్వాత హిప్పోకాంపస్. అమిగ్డలా ఈజ్ రిలేటెడ్ టు ఎమోషన్ కంట్రోల్, రెగ్యులేషన్, భావనలు, భావోద్వేగనాలకి కంట్రోల్ చేసే భాగానికి అమిగ్డల్ అంటారు. దాన్ని ఆనుకొని ఇంకో భాగం హిప్పోకాంపస్ ఉంటుంది. హిప్పోకాంపస్ ఇస్ రిలేటెడ్ టు మెమరీ. సో ఈ 2 భాగాలు చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉంటాయి మన భావనలకి. కానీ పై భాగం ఏదో ఉంటుందో నియోకార్టెక్స్ అంటారు దానికి. ఆ నియోకార్టెక్స్ అనేది స్టిమ్యులేట్ చేసినప్పుడు మన రెగ్యులేట్ చేసే శక్తి మనలో వస్తుంది. అది దేనికి సంబంధించిందంటే అటెన్షన్, పర్సెప్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్లానింగ్ ఇవన్నిటికీ సంబంధించి ఉంటుంది. కానీ ఎప్పుడైనా కాన్స్టెంట్గా స్ట్రెస్లో యువత ఉంటుందో, లేకపోతే ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా కాన్స్టెంట్లీ ఎప్పుడైనా స్ట్రెస్లో, ఒత్తిడిలో ఉంటారో అప్పుడు ఆ మెదడుల నుంచి కొన్ని నెగిటివ్ హార్మోన్స్ అనే రిలీజ్ అయ్యి అది ప్రభావితం చేస్తుంది. దానివల్ల రకరకమైన మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, డిజార్డర్స్ కానీ వేరే వేరే రకమైన ఇష్యూస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.